Hi, welcome to NAS Educational Academy of Excellence. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్. సోషల్ స్టడీస్, ఈ సోషల్ స్టడీస్లో మ్యాప్ పాయింటింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మ్యాప్ పాయింటింగ్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మ్యాప్ అనేది 10 మార్కులు, తెలంగాణలో చూసినట్లయితే ఇండియా మ్యాప్ 5 మార్క్స్, వరల్డ్ మ్యాప్ 5 మార్క్స్. మొత్తానికి 2 రాష్ట్రాల్లో కూడా మ్యాప్ అనేది 10 మార్క్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ మ్యాప్ అనేది బట్టి పట్టేస్తే రాదు, జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే, చూస్తూ ప్రాక్టీస్ చేసేస్తే వచ్చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియోని నేను పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇండియా 10th క్లాస్ మ్యాప్స్ అని ఉంటుంది, హెడ్డింగ్ వచ్చేసి 10th క్లాస్ మ్యాప్ అని ఉంటుంది. ఆ గ్రూప్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ తర్వాత నేను ఈ వీడియోలో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లొకేషన్స్ అనేవి ఉంటాయి. మనకు అన్ని అవసరం లేదు. రేపు ఎగ్జామ్స్లో వచ్చాయి, కేవలం రేపు ఎగ్జామ్స్లో వచ్చాయి మాత్రం మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. దాంట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక లొకేషన్ని మనం డ్రా చేద్దాం. ఐ డోంట్ హ్యావ్ స్కేల్. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఇది చాలా 1 minute. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. దీన్ని మనం ఏమంటామంటే 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అంటాం. దీన్ని IST అని అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం. అంటే ఏంటంటే, మనం మొత్తం ఇండియాకి ఈ లైన్ మీద ఉన్నటువంటి టైంని మొత్తం ఇండియాకి ఇంప్లిమెంట్ చేసి ఈ టైంనే వాడుతున్నాం. ఆ టైంని ఏమంటామంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. ప్రతి దేశానికి కూడా ఒక స్టాండర్డ్ టైం అనేది ఉంటుంది, ఓకేనా. ఇది GST అంటే గ్లోబల్ స్టాండర్డ్ టైం లేక గ్రీనిచ్ టైం అంటాం. దానికి మనకి ఎంతంటే 5.5 hours ahead, అంటే మన టైము 5.5 గంటలు ముందుంటుంది. ఇది బిట్స్లో చాలా టైమ్స్ అడుగుతున్నాడు, చాలా సార్లు అడుగుతున్నారు. మనది గ్రీనిచ్ టైంకి ఏంటంటే 0 degrees లాంగిట్యూడ్ మీద ఉన్నటువంటి టైంని గ్రీనిచ్ టైం అంటాం. దీన్నే GST అంటాం, అంటే గ్లోబల్ స్టాండర్డ్ టైం అంటాం. ఇది ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక సిటీ గ్రీనిచ్ నుండి క్రాస్ అవుతుంది. ఆ టైంకి మన టైం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఆ టైంని స్టాండర్డ్ టైంగా చేసుకుంటాయి. ఆ టైంని బేస్ చేసుకుని మిగతా దేశాలు కూడా తమ దేశం గుండా పోతున్నటువంటి ఒక లైన్ని స్టాండర్డ్ టైంగా మార్చుకుంటాయి. అదేవిధంగా ఇండియాలో 82 degrees 30 minutes ఒక లైన్ ఉంది. ఆ లైన్ని మన స్టాండర్డ్ టైంగా మార్చుకున్నాం. ఈ లైన్ మీద ఉన్నటువంటి టైం ఇండియా మొత్తానికి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందుకని మనం ఏ ప్రాంతంలో ఉన్నా, మనం ఈస్ట్లో ఉన్నా, నార్త్లో ఉన్నా, సౌత్లో ఉన్నా, వెస్ట్లో ఉన్నా, మన వాచెస్ అనేవి సేమ్ టైంని చూపిస్తూ ఉంటాయి. కానీ ఆ టైం అనేది రియల్ టైం అయితే కానే కాదు. ఓకే, ఎనీహౌ దాని గురించి ఇంకా డిస్కషన్ చేస్తే ఎక్కువైపోతుంది. ఈ లైన్ని IST అంటాం. ఈ లైన్కి GST లేక గ్రీనిచ్ లైన్ లేక 0 degrees లాంగిట్యూడ్కి ఉన్నటువంటి టైం డిఫరెన్స్ వచ్చి 5.5 hours, 5.5 గంటలు మనం ముందుంటాం అనమాట. వీఆర్ ఎహెడ్, 5.5 hours ఎహెడ్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది, ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ గుండా పోతుంది. అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్, అలహాబాద్ అలహాబాద్ గుండా పోతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకినాడ గుండా కూడా పోతుంది. దీన్ని IST లైన్ అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది GST కన్నా 5.5 hours ఎహెడ్ ముందు ఉంది. ఇది 82.5 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్.
ఓకే. సో రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే సో 2 కోస్టల్ ప్లెయిన్స్ని డ్రా చేద్దాం. కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి చూడాల్సి ఉంటుంది. సో ఇది గుజరాత్ కోస్ట్, సో ఏదైతే ఈ గ్రీన్ కలర్ ఉందో ఈ గ్రీన్ కలర్ డ్రా చేయడం జరిగిందో దీన్ని ఏమంటాం, ఇది వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. దీన్ని వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. ఈ ప్లెయిన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంతవరకు ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్లెయిన్, ఇది ఇంతవరకు ఉంది. ఈ 2 బౌండరీస్ని ఒకసారి చూద్దాం. దీన్ని ఏమంటామంటే రాన్ ఆఫ్ కచ్ అంటాం. RANN రాన్ ఆఫ్, రాన్ ఆఫ్, రాన్ ఆఫ్, రాన్ ఆఫ్ కచ్. KUTCH కచ్, రాన్ ఆఫ్ కచ్. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని కన్యాకుమారి అంటాం. సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా, కన్యాకుమారి అంటాం. రైట్. ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది. దీన్ని వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. సో అలాగే ఈ వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్కి ఆనుకొని ఇక్కడ నుంచి ఒక ఘాట్ అనేది ఉంటుంది. ఘాట్ అంటే ఏంటంటే రేంజ్ ఆఫ్ మౌంటైన్స్. ఘాట్ అంటే రేంజ్ ఆఫ్ మౌంటైన్స్. ఎప్పుడు కూడా మనం ఘాట్ ఈ స్ట్రక్చర్లో డిజైన్ చేయాల్సి ఉంటుంది. మ్యాప్లో ఇలాగే మనం రేపు ఎగ్జామ్లో ఇలాగే మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఇంతవరకే ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మనం ఈ ఘాట్ని ఏమంటామంటే వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని వెస్ట్రన్ ఘాట్ అంటాం. వెస్ట్రన్ ఘాట్ అంటాం. సో రైట్. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఈ ఈస్ట్ సైడ్ను కూడా అంటే దిస్ సైడ్, ఈ ఈస్ట్ సైడ్న కూడా ఒక ప్లేన్ అనేది ఉంది. ఫస్ట్ ఈ ప్లేన్ చూద్దాం. అంటే ప్లెయిన్ అడిగాడు అనుకోండి, ఏ సైడ్ అయినా ఈస్ట్ అయినా వెస్ట్ అయినా ప్లెయిన్ అనేది అడిగినట్లయితే వాడు ఇచ్చినటువంటి బోర్డర్ ఏదైతే బోర్డర్ లైన్ ఉంది కదా ఆ బోర్డర్ లైన్ ఆనుకొని ఒక లైన్ అనేది గీసేయండి. ఈ బోర్డర్ లైన్ ఉంది కదా ఈ బోర్డర్ లైన్ ఆనుకొని గీసినట్లయితే ఇది ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అవుతుంది. అదే ఇటువైపు ఉన్నట్లయితే వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్ అవుతుంది. ఎప్పుడు ఇది ఏమైంది ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ని ఆనుకొని ఈ ప్లెయిన్కి ఆనుకొని ఇంకో ఘాట్ అనేది ఉంది. సో దాన్ని ఏమంటామంటే మనం సో ఇది ఈస్టర్న్ ఘాట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక విషయం చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లెయిన్ని వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. అది రాన్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది. సో ఇకపోతే ఈస్ట్ సైడ్లో ఇక్కడ బెంగాల్ కోస్ట్ అంటాం. ఈ పాయింట్ని బెంగాల్ కోస్ట్ అంటాం. ఇది బెంగాల్ కోస్ట్, బెంగాల్ కోస్ట్. ఈ చూస్తున్నారు కదా ఇది బెంగాల్ కోస్ట్. ఈ బెంగాల్ కోస్ట్ నుంచి ఈ కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ ప్లెయిన్ని ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. ఓకేనా. ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ని ఆనుకొని ఒక ఘాట్ ఉంది, దాన్ని ఈస్టర్న్ ఘాట్ అంటాం. ఈస్టర్న్ ఘాట్ అంటాం. వెస్టర్న్ కోస్టల్ సైడ్న ఒక ప్లెయిన్ ఉంది, దాన్ని వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. దీనికి ఆనుకుని ఒక ఘాట్ ఉంది, దాన్ని వెస్టర్న్ ఘాట్ అంటాం. ఓకేనా. అయితే ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఘాట్స్ వచ్చి ఇక్కడ ఒక రేంజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక రేంజ్ అనేది ఉంది. సో ఈ రేంజ్లో ఇటు నుంచి వచ్చి వెస్టర్న్ ఘాట్, ఇటు నుంచి వచ్చి ఈస్టర్న్ ఘాట్ 2 కూడా దీంట్లో కలిసిపోతాయి. దీన్ని నీలగిరి హిల్స్ అంటాం. దీన్ని నీలగిరి అంటాం.
ఇది చాలా ఇంపార్టెంట్. నీలగిరి ఆర్ నీలగిరి ఎలాగైనా రాయవచ్చు. నీలగిరి, నీలగిరి అంటాం హిందీలో, తెలుగులో అయితే నీలగిరి అంటాం. ఇది నీలగిరి అనేది ఒక రేంజ్. ఈ వెస్టర్న్ ఘాట్ వచ్చి దీంట్లో, ఈస్టర్న్ ఘాట్ వచ్చి రెండు కూడా దీంట్లో కలిసిపోవటం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఏదైతే ఇక్కడ ఈ ఘాట్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంది, ఇది ఇక్కడ ఉంది, దాన్ని ఊటీ అంటాం. ఊటీకి ఇంకో పేరు ఏంటంటే ఉదక మండలం. ఉదక మండలం, ఉదక మండలం, ఊటీ లేక ఉదక మండలం అంటాం. ఈ ఊటీ లేక ఉదక మండలం అనేది ఎక్కడుంది? నీలగిరి హిల్స్లో ఉంది. నీలగిరి హిల్స్లో ఉంది. నీలగిరి హిల్స్ ఎక్కడుంది? నీలగిరి హిల్స్ అనేది ఇక్కడ ఉంది. వెస్టర్న్ ఘాట్, ఈస్టర్న్ ఘాట్ రెండు కూడా వచ్చి దీంట్లో కలిసిపోతాయి. దీన్ని నీలగిరి హిల్స్ అంటాం. సో రైట్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఈ వెస్టర్న్ ఘాట్లో ఒక పీక్ ఉంది. పీక్ అంటే ఒక కొండని పీక్ అంటాం. ఇంగ్లీష్లో పీక్ అంటాం, తెలుగులో ఒక కొండ అన్నమాట. సో దాని పేరు దొడ్డబెట్ట. దొడ్డబెట్ట. ఇది ఏంటంటే, ఈ వెస్టర్న్ ఘాట్ ఉంది కదా, ఈ వెస్టర్న్ ఘాట్లో హయ్యెస్ట్ పీక్ ఏంటి? దొడ్డబెట్ట. ఈ దొడ్డబెట్ట హైట్ ఎంత? 2637 మీటర్స్. హైట్ ఎప్పుడు కూడా మీటర్స్తో మెజర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో కేవలం మనం ఇంపార్టెంటే చూస్తున్నాం. సో అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. వెస్ట్రన్ ఘాట్లో హయ్యెస్ట్ పీక్ దొడ్డబెట్ట, దాని హైట్ వచ్చేసి 2637 మీటర్స్. ఇది వెస్ట్రన్ ఘాట్లో ఉన్నటువంటి ఇది దొడ్డబెట్ట. ఓకేనా, రైట్. ఇక దీని కింద, ఓకే, ఇప్పుడు మనకి ఇది చూసాం కదా నీలగిరి కింద దీనికి ఆనుకొని ఇంకో రేంజ్ అనేది ఉంది. దీనికి ఆనుకొని ఇలా ఒక రేంజ్ అనేది ఉంది. సో ఈ రేంజ్ని అన్నామలై అంటాం. అన్నమలై లేక అనామలై ఎలా అయినా పిలవచ్చు. అన్నమలై. ఇది కేరళలో ఉన్న అన్నమలై. సో అది శబరిమల వెళ్తూ ఉంటారు కదా భక్తులు, అది ఆ రేంజ్ అనమాట. ఇది అన్నామలై లేక అనామలై ఎలాగైనా ప్రొనౌన్స్ చేయవచ్చు. సో ఈ అన్నమలైలో ఒక రేంజ్ ఉంది. ఇది అన్నిటికన్నా హైట్ పీక్ అనమాట, అన్నిటికన్నా హైయెస్ట్ పీక్. సో దీన్ని చూసినట్లయితే ఇది మిగిలినటువంటి రేంజెస్ కన్నా హైట్ ఉంటుంది. దీని పేరేంటంటే సో అనైముడి. ఈ అనైముడి హైట్ ఎంత? 2695 మీటర్స్. హైట్ ఎప్పుడు కూడా మనం మీటర్స్లో మెజర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనకి హైయెస్ట్ పీక్స్ అన్నీ కూడా వచ్చేసాయి దాదాపుగా. చూడండి, ఇంకోసారి నేను చెప్పింది ఏదో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఇది వెస్ట్రన్ కోస్టల్ ప్లేన్, రాన్ ఆఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు ఉంది. సో ఈ కోస్టల్ ప్లేన్కి ఆనుకుని ఒక ఘాట్ ఉంది, దాన్ని వెస్ట్రన్ ఘాట్ అంటాం. ఈ ఘాట్ మీద ఒక హయ్యెస్ట్ పీక్ ఉంది, దాన్ని దొడ్డబెట్ట అంటాం. ఈ దొడ్డబెట్ట అనేది దాని హైట్ వచ్చేసి 2637 మీటర్స్. సో ఇకపోతే ఈ సైడ్ అంటే ఈస్టర్న్ సైడ్ బెంగాల్ కోస్ట్ నుంచి మొదలుపెట్టి ఈ కన్యాకుమారి వరకు ఒక కోస్టల్ లైన్ ఉంది. దాన్ని ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈస్టర్న్ అంటాం. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్కి ఒక రేంజ్ ఆనుకుని ఒక రేంజ్ ఉంది, దాన్ని ఈస్టర్న్ ఘాట్ అంటాం. ఈ ఈస్టర్న్ ఘాట్, వెస్టర్న్ ఘాట్ రెండు వచ్చి నీలగిరి రేంజ్. ఇది నీలగిరి రేంజ్. ఈ నీలగిరి రేంజ్లో కలిసిపోతాయి. ఈ నీలగిరి రేంజ్లోనే మనకి ఊటీ ఉంది. ఊటీని ఉదక మండలం కూడా అంటాం. సో ఆ తర్వాత ఈ నీలగిరికి కింద ఇంకో రేంజ్ ఉంటుంది, దాన్ని అన్నామలై లేక అన్నమలై అంటాం. ఈ అన్నమలైలో సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ పీక్, సౌత్ ఇండియా మొత్తానికి ఉన్నటువంటి పర్వతాల్లో అత్యంత హయ్యెస్ట్ పీక్ ఒకటి ఉంది. దాన్ని మనం ఏమంటామంటే అనైముడి అంటాం. ఈ అనైముడి హైట్ ఎంత అంటే 2695 మీటర్స్. ఇది సౌత్ ఇండియా మొత్తంలో హయ్యెస్ట్ పీక్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇది నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ
ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అలాగే వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ నుంచి ఈ మొత్తం ప్లెయిన్ని ఒక ఇటు 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇటు 4 అటు 4లో ఖచ్చితంగా ఈ మొత్తం 8 కోస్ట్లో రేపు ఎగ్జామ్కి ఖచ్చితంగా ఒక కోస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు, ఖచ్చితంగా అనేది వస్తుంది. సో ఒకటి కోస్ట్ వస్తుంది, ఒకటి రేంజ్ వస్తుంది, సో ఒకటి రివర్ అనేది వస్తుంది. అది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ కోస్ట్లని చూద్దాం, ఓకేనా? రైట్. సో ఈ మ్యాప్ కనబడట్లేదు అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ మ్యాప్లో అంటే నెక్స్ట్ పేజీలో ఆ కోస్ట్ చెప్తాను. ఇదే వీడియోలో మీరు కంగారు పడద్దు. దానికన్నా ముందు ఇక్కడ మనకి నార్త్లో కొంత ప్లేస్ అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని లొకేట్ చేద్దాం. దాంట్లో మొదటిది ఏంటంటే సో ఢిల్లీ. సో కొంచెం మీకు ఒక బండ గుర్తు చెప్తాను చూడండి. ఇది పాయింట్ కనపడుతుంది కదా, ఈ పాయింట్ కనపడుతుంది కదా. సో దీనికి 1/4 పైకి వెళ్ళండి. దీనికి 1/4 పైకి వెళ్ళి సో ఇటు కరెక్ట్గా మధ్యలో పెట్టండి. సో కరెక్ట్గా మధ్యలో, సో ఏదైతే కరెక్ట్గా మధ్యలో వస్తుందో అదే ఢిల్లీ. ఓకేనా? సో రైట్, ఇది ఢిల్లీ అనేది. ఆ తర్వాత ఈ ఢిల్లీ తర్వాత మనం కొన్ని ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మనం కొన్ని చేద్దాం, లేకపోతే నెక్స్ట్ పేపర్లో నేను చెప్తాను. సో మీరేం టెన్షన్ పడద్దు, జస్ట్ ఫాలో అయిపోతే మీరు సరిపోతుంది. దాని తర్వాత మనం ఇక్కడ ఒక మనకి ఇండైరెక్ట్గా చూసినట్లయితే ఒక బిట్ అనేది ఒక ఇది అడుగుతూ ఉంటారు. అది ఏంటంటే అది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ స్కూలింగ్ రెవల్యూషన్ ఎక్కడ జరిగింది అని అడుగుతూ ఉంటారు. అడిగేటటువంటి దాన్ని సో మనం చూడండి, ఇది అండి హిమాచల్ ప్రదేశ్. సో రైట్, హిమాచల్ ప్రదేశ్. ఇది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఇంకా మనం ఏం చేద్దామంటే రైట్, ఇది హిమాచల్ ప్రదేశ్. తర్వాత షిమ్లా. ఈ హిమాచల్ ప్రదేశ్లోనే షిమ్లా ఉంటుంది. షిమ్లా అనేది ఉంది. హిమాచల్ ప్రదేశ్ డాట్ ఉంది కదా, దానికి కింద డాట్ పెట్టండి. సో ఇది ఏంటంటే షిమ్లా తర్వాత నైనితాల్. ఆ డాట్ కింద డాట్ పెట్టండి. నైనితాల్, షిమ్లా, నైనితాల్. ఓకేనా? రైట్. సో అలాగే ఉండండి. సో నెక్స్ట్ పేజీ తిప్పుతాను. రైట్, ఇప్పుడు మనం షిమ్లా, నైనితాల్ చూసాం కాబట్టి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్గా అడిగేది ఒక ఫస్ట్ ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ చూసేసి మనం నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ బీహార్ ఉంటుంది. ఈ బీహార్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే సో హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. బీహార్ ఈజ్ ద స్టేట్ where highest population density is there. As per the 2011 census, Bihar is the highest population density state. So what is population density? So in a 1 square kilometer, the number of people who are residing, అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది ప్రజలు బతుకుతున్నారు, జీవిస్తున్నారు అనేదే చెప్పేదే. సో ఈ పాపులేషన్ డెన్సిటీ, దేశంలో అత్యధిక పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి స్టేట్ వచ్చి బీహార్. రెండోది వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ. బీహార్ ఈజ్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ద లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్స్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ట్రయాంగులర్ ల్యాండ్ మాస్. ఈ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ని దక్కన్ ప్లాట్యూ అంటాం.
దక్కన్ ప్లాట్యూ ట్రయాంగ్యులర్ ల్యాండ్ మాస్. దక్కన్ ప్లాట్యూ ట్రయాంగ్యులర్ ల్యాండ్ మాస్. ఓకే, ఆ తర్వాత మనం ఇప్పుడు దీంతో పాటుగా మనం కొన్ని ఇంపార్టెంట్ ఘాట్స్ని చూద్దాం. ఆ ఘాట్స్ ఏంటో ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ ఘాట్స్ని చూద్దాం. రైట్, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి ఇది చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి ఇది పట్టుకుంటే మనం 4 లొకేషన్లు ఈజీగా పెడతాం. సో దీనికి ఇలా ఒక ఘాట్ అనేది ఉంటుంది, ఇలా ఘాట్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే వింధ్యా రేంజెస్ అంటాం. వింధ్య సాత్పురా వింధ్యా రేంజెస్, కరెక్టే, వింధ్యా రేంజెస్. ఈ వింధ్యా రేంజెస్ని ఆనుకొని ఒక రివర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ మౌంటైన్స్ కింద ఒక రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. రివర్ అనేది ఒక రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ రివర్ని రివర్ నర్మదా అంటాం. రివర్ నర్మదా. ఈ రివర్ నర్మదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే, సో ఈ రివర్ నర్మదా అండ్ రివర్ తపతి 2 రివర్లు ఏం చేస్తాయి అంటే, సో అవి ఈస్ట్ నుంచి, ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతూ ఉంటాయి. కానీ మిగిలినటువంటి రివర్స్ అన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతూ ఉంటాయి. కానీ రివర్ నర్మదా అండ్ రివర్ తపతి ఏం చేస్తున్నాయి అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతున్నాయి. సో రైట్, ఇది రివర్ నర్మదా. దీని కింద ఇంకో రేంజ్ ఉంది. ఇంకో రేంజ్ అనేది ఉంది. సో రైట్, ఈ రేంజ్ని ఏమంటామంటే సాత్పురా. ఈ రేంజ్ని మనం సాత్పురా అంటాం. సాత్పురా రేంజ్ అంటాం. రైట్, ఈ సాత్పురా రేంజ్ని ఆనుకొని మళ్ళీ ఇంకో రివర్ అనేది ఫ్లో అవుతుంది. సాత్పురా రేంజ్ని ఆనుకొని ఇంకో రివర్ అనేది ఫ్లో అవుతుంది. దాన్ని రివర్ తపతి అంటాం. చూసారా, ఒకదాని కింద ఒకటి మొత్తం 4 వచ్చేస్తాయి. ఒకటి వింధ్య రేంజ్, ఆ వింధ్య రేంజ్ కింద రివర్ నర్మదా రివర్ కింద సో మరి సాత్పురా రేంజ్, ఈ సాత్పురా రేంజ్ కింద రివర్ తపతి, ఒకదాని కింద ఒకటి వచ్చేస్తాయి. దీన్ని ఆనుకునే ఉంటుంది దక్కన్ ప్లాట్యూ అనేది ఉంటుంది. సో అయితే ఈ వింధ్య ఉంది కదా, ఈ వింధ్య రేంజ్ పైన ఒక ప్లాట్యూ ఉంటుంది. దీన్ని మాల్వా ప్లాట్యూ అంటాం. మాల్వా ప్లాట్యూ. రైట్, ఇది మాల్వా ప్లాట్యూ. రైట్, ఇందాక మనం కొన్ని కోస్ట్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 6 మొత్తం 8 కోస్టులు ఉంటాయి. 8లో నుంచి 2 తీసేస్తే 4. ఈ 4 కోస్టుల నుంచి ఖచ్చితంగా ఒక కోస్ట్ అనేది అడుగుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. సో ఫస్ట్ మనం చూద్దాం. ముఖ్యమైనటువంటి 8 కోస్టులు కాదు, 8 నుంచి 2 తీసేస్తే 6 కోస్టుల గురించి చెప్పుకుందాం. రైట్, ఈ పార్ట్ని ఉత్కల్ కోస్ట్. ఈ ఉత్కల్ కోస్ట్ ఎక్కడుంది? ఒరిస్సాలో ఉంది. ఒరిస్సా పాత నేమ్, ఒడిస్సా కొత్త నేమ్. ఒడిస్సా అనేది కొత్త నేమ్. ఇది ఏంటి? ఉత్కల్ కోస్ట్ అనేది ఏ స్టేట్లో ఉంది? ఒడిస్సాలో ఉంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వచ్చేసి దీని కింద మన కోస్ట్ ఉంటుంది, అంటే మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే సిర్కార్ కోస్ట్ అంటాం. ఎస్ఐ రాయవచ్చు, సిఐ రాయవచ్చు, నో ప్రాబ్లం. సిర్కార్ కోస్ట్ అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్టల్ ఏరియానే సిర్కార్ కోస్ట్ అంటాం. అంటే ఆ తర్వాత మిగిలినటువంటిది మొత్తం కూడా ఇది కోరమండల్ కోస్ట్.
కోరమండల్ కోస్ట్ ఇది తమిళనాడులో ఉంది. ఈ 3 ఇంక ఇటు చూస్తే ఇంకో 3 ఉంటాయి. ఈ 6 నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ పేపర్లో కానీ తెలంగాణ పేపర్లో కానీ ఖచ్చితంగా ఒకటి అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏ డౌటు లేదు. ఓకేనా? సో చూడండి, ఉత్కల్ కోస్ట్ అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాని ఉత్కల్ కోస్ట్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాని సిరికార్ కోస్ట్ అంటాం. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాని కోరమండల్ కోస్టల్ అంటాము. ఇది వెస్ట్రన్ కోస్ట్లో ఉన్నటువంటి ఈస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి కోస్టల్ పార్ట్స్. అలాగే మనం ఇక్కడ వెస్ట్రన్లో కూడా చూద్దాం. రైట్, ఇది వెస్ట్రన్, ఇది వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్. ఈ వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్లో మనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 ప్లెయిన్స్ని చూద్దాం. చూడండి, మహారాష్ట్ర అండ్ గోవా. ఈ మహారాష్ట్ర అండ్ గోవా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్లెయిన్ ఏమంటామంటే కోంకన్ కోస్ట్ అంటాం. తర్వాత దీని ఆనుకొని నెక్స్ట్ కోస్ట్ ఉంది. అదేంటంటే కెనరా కోస్ట్, CENERA, కెనరా కోస్ట్. ఈ కెనరా కోస్ట్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. కెనరా కోస్ట్ కర్ణాటక. ఆ తర్వాత మిగిలింది ఏదైతే ఉందో ఇది మల్బార్ కోస్ట్. ఈ మల్బార్ కోస్ట్ ఎక్కడుంది? మల్బార్ కోస్ట్ వచ్చి కేరళలో ఉంది. మల్బార్ కోస్ట్ వచ్చేసి కేరళలో ఉంది. అంటే ఇటు 3 కోస్ట్లు అటు 3 కోస్ట్లు మనకున్నాయి. సో చూడండి, మహారాష్ట్ర, గోవా ఈ 2 స్టేట్లో ఉన్నటువంటి కోస్టల్ ప్లెయిన్ని ఏమంటామంటే కోంకన్ కోస్ట్ అంటాం. కోంకన్ కోస్ట్ అంటే ఇలా చేయాలి. తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి కోస్ట్ని కెనరా కోస్ట్ అంటాం. అది చివరిగా ఉన్నటువంటి కేరళ, ఈ కేరళలో ఉన్నటువంటి కోస్టల్ ప్లెయిన్ని మల్బార్ కోస్ట్ అంటాం. ఇటు చూసినట్లయితే ఒడిస్సాలో ఉన్నటువంటి కోస్టల్ ప్లెయిన్ని ఉత్కల్ కోస్ట్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్టల్ ప్లెయిన్ని సిరికార్ కోస్ట్ అంటాం. తమిళనాడులో ఉన్నటువంటి కోస్టల్ ప్లెయిన్ని కోరమండల్ కోస్ట్ అంటాం. ఇది కొన్ని ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియాస్. సో ఇక దీని తర్వాత మనం రైట్, ఇంకేమైనా నేను కనుక మర్చిపోయి ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసినట్లయితే మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే రివర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక రివర్ అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక 5 రివర్స్ ఉంటాయి. ఈ 5 రివర్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే 2 మార్క్స్ మీరు జేబులో వేసుకున్నట్లయితే 5 రివర్స్ ఉంటాయి. ఈ 5 రివర్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈ 5 రివర్స్ కనుక మీకు వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. ఇప్పటి వరకు మనం ప్లాట్యూస్ని కవర్ చేసాం, ప్లేన్స్ని కవర్ చేసాం. సో ఇక ఒకటి ఉంది, అది ఈ మ్యాప్లో చేస్తే సరిపోతుంది. అది ఏంటంటే ఇండియన్ పెనిన్సులా ఇండో గ్యాంగెటిక్ ప్లేన్స్. ఇండో గ్యాంగెటిక్ ప్లేన్స్. ఇది బనానా షేప్లో ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాం? ఇండో గ్యాంగెటిక్ ప్లేన్స్. ఇది సో అంటే ఇది పంజాబ్ నుంచి మొదలుకొని మనం వెస్ట్ బెంగాల్ వరకు ఉంటుంది. అంటే బంగ్లాదేశ్లో కూడా ఈ ప్లేన్ ఉంది. మనం ఇండియా నుంచే కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ అంటాం. ఈ ప్లేన్ అనేది 3 రివర్స్ వల్ల ఫామ్ అయింది. 1 ఇందస్, 2 గంగా, 3 బ్రహ్మపుత్ర. ఓకేనా? రైట్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్. ఇక మిగిలింది ఏంటంటే రివర్స్ ఒకటి ఉన్నాయి. ఆ రివర్స్ను వరల్డ్ మ్యాప్ను నెక్స్ట్ వీడియోలో రివర్స్తో పాటుగా ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నట్లయితే ఇంపార్టెంట్ చూసి అది ఒక
వీడియో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్ అనేది 2 వీడియోస్లో ఉండడం జరుగుతుంది. ఇది 10th క్లాస్ మన కేవలం తెలంగాణ లేక కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, ఈ 2 రాష్ట్రాల్లో కూడా లక్షల మంది విద్యార్థులు ఈ 10th క్లాస్ రాస్తున్నారు. ఇక్కడ సోషల్ స్టడీస్ అనేది 10 పాయింట్స్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు మ్యాప్ అనేది చాలా చాలా ముఖ్యం. మ్యాప్లో మార్కులు పోతే మీకు ఇంకా మార్కులు రావు. అదే నువ్వు మ్యాప్ అనేది ఈజీ. ఈ వీడియోస్ 2 కూడా మీరు దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఉంటే నేను ఆ డౌట్స్ అన్నీ కూడా కలిపి ఫ్రెష్గా ఇంకో వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. సో ఎక్కువ మందికి షేర్ చేస్తే నాకు ఒక ఏంటంటే హ్యాపీగా ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, పిల్లలు చూస్తున్నారు అని. అప్పుడు నేను ఇంకా ఇంట్రెస్ట్గా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మోడల్ పేపర్స్ కూడా నేను అందిస్తున్నాను. మోడల్ పేపర్స్ అంటే 10th క్లాస్ అన్ని సబ్జెక్ట్స్ మోడల్ పేపర్ కూడా నేను చేస్తున్నాను. సో కావాలంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఆల్రెడీ హిందీ, తెలుగు, ఇంగ్లీషు, సోషల్ పెట్టేశాను. మిగతాయి కూడా పెడతాం జరుగుతుంది. దాంతో పాటుగా మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని ఎక్స్ప్లెనేషన్, జస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి వదిలేతాం కాదు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి, దాని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కావాలంటే చేయడం జరుగుతుంది, లేకపోతే ఆపివేయడం జరుగుతుంది. ఎనీహౌ ఈ ఇన్ఫర్మేషన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే తర్వాత ఈ ఛానల్ని మొదటిసారిగా మీరు కనుక చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.